నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. క్యాన్సర్ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు నెల్లూరు నుంచి ఉన్నారు ప్రముఖ సాంప్రదాయ వైద్యులు కరుణ ఆనందయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, అసలు క్యాన్సర్కి సంబంధించి మీ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? క్యాన్సర్ ఎక్కువగా ఎవరిలో కనిపించే అవకాశం ఉందంటారు? మాకు క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అంటే అది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ప్రతి వ్యక్తికి నేను చెప్పాను కదా, వాత పిత్త కప్పాలు అనేవి ఒక 3 ఉన్నాయి మనకి. వీటిల్లో మన బాడీలో ప్రతి పార్టు, ప్రతి వ్యాధి ఉంటుంది. అది వికటించినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. ఈ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు అది ఏమవుద్ది, బాడీలో ఒక పార్ట్ని ఆడ ఒక ఉండలాగా తయారు చేసుకుంటుంది. ఒక గడ్డలాగా తయారవుద్ది. ఆ గడ్డలాగా తయారైనప్పుడు దాన్ని మనం నొప్పి ఉండదండి, నొప్పి ఉండదు. ఆ పార్ట్ సెన్సేషన్ తగ్గుతా వస్తుంది. ఆ సెన్సేషన్ తగ్గినప్పుడు ఆలోచించి సరైన వైద్యం దానికి టెస్టింగ్లకు కానీ వెళ్ళిపోతే చాలా ఈజీగా రికవర్ చేయొచ్చు. క్యాన్సర్ని కూడా రికవర్ చేయొచ్చు, చాలా ఈజీగా రికవర్. అసలు క్యాన్సర్ అనేది మా దృష్టిలో జబ్బు కాదు. ఓకే, అంటే ఫస్ట్ స్టేజ్ అంటారా, లేకుంటే సెకండ్ స్టేజ్లో? ఏ స్టేజ్ అయినా ఉండి వాళ్ళ ఆహారం తీసుకోగలిగి ఉండాలి. వాళ్ళ పార్ట్లు మనకున్న బాడీ స్పేర్స్ ఉన్నాయి కదా, హార్మోనియమ్స్, అవి కరెక్ట్గా ఉంటే ఆహారం ఫుడ్ కానీ తీసుకోగలిగితే మేము ఈజీగా రికవర్ చేస్తాం. ఫుడ్ తీసుకొని డైజెషన్ అయ్యేలాగా ఉంటే చాలా ఈజీగా చాలా ఈజీగా. అదే మా దృష్టిలో అయితే అసలు క్యాన్సర్ అనేది జబ్బే కాదు. ఓకే, అంటే గతంలో చాలా మంది వచ్చారంటే చాలా మందికి బాగు చేసి ఉన్నాం. ఓకే, ఏ స్టేజ్లో వచ్చినా ఆహారం తీసుకోగలిగి ఉండాలి మెయిన్. అది అన్ని పార్ట్లు అన్నీ దెబ్బతినేసి హార్మోనియమ్స్ పోయిన తర్వాత అప్పుడు రికవర్ చేయాలని అంటే కష్టం అవుద్ది. వాటికి కూడా ఇస్తున్నాము. బై ఛాన్స్ బతికితే బతుకుతారు, చచ్చిపోతారు. తలలో అక్కడ ఇక్కడ ఏడైనా ఉండండి, ఏడున్నా క్లియర్ అవుద్ది బాడీ మొత్తానికి. ఒక బోన్కి సంబంధించింది మాత్రం బోన్ క్యాన్సర్ అయితే కొంచెం రిస్క్గానే ఉంది. అయినా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అంటే వాళ్ళకి పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, మూలికల్లోకి వెళ్ళిపోద్ది, చాలా ఈజీగా తింటా పోద్ది బాడీని. దానివల్ల ఒక ఎముకలకు సంబంధించిన బోన్ క్యాన్సర్ వరకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొరదైతే మా దృష్టిలో పెద్ద సమస్య కాదు. అయితే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అంటే ఎట్లా అంటారు, ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు క్యాన్సర్కి సంబంధించి? క్యాన్సర్ది మీకు ఒక 4 రోజుల లోపలనే వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఈజీగా రిజల్ట్ వస్తుంది. అంటే ఉదయం మధ్యాహ్నం అనేది వేసుకోవాలంటారు? ఈ సిస్టమ్ బట్టి ఇస్తుంటాం, వాళ్ళ బాడీని బట్టి బాగానే. మాకైతే చాలా మంచిగా రిజల్ట్ వచ్చేసింది. దీని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు క్యాన్సర్ అనేది. అంటే ఇప్పుడు క్యాన్సర్కి అసలు అంటే ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బాడీలో, ఎక్కడంటే అక్కడ వెంటనే ఏ పార్ట్లో అయినా ఉండండి. నేను చెప్పాను కదా, బోన్కి సంబంధించిన క్యాన్సర్ తప్ప ఇంకా ఏ క్యాన్సర్ అయినా ఒక్క నెలలో రిజల్ట్ చూపిస్తాం. అలాగే ఫుడ్ డైట్ ఏ విధంగా ఉండాలంటారు మీరు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు? ఫుడ్ అయితే మేము 3 days ఓన్లీ ఫ్రూట్స్ 3 days ఇంకేం తీసుకోకూడదు. తర్వాత నుంచి మామూలు ఫుడ్ ఇచ్చేస్తాం. నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం పూర్తిగా. ఎగ్ కూడా తీసుకోకూడదు, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం. కొరవ ఫ్రూట్స్ వెజ్ ఆకులు అవన్నీ కూడా బాగా పుష్టిగా తినమంటాం. వాళ్ళు బాగా హెల్తీగా ఉంటేనే అది ఈజీగా రికవర్ అవుద్ది. ఓకే, క్యాన్సర్ అనేది రికవర్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ ట్యూమర్స్ కూడా ఉంటుంటాయి కదా సార్, వాటన్నిటి కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది? ట్యూమర్స్ క్యాన్సరే ట్యూమర్, ఆ ట్యూమర్ క్లోజ్ అయిపోతే అయిపోద్ది అడిగి, అంతే. ఓకే, అంటే తర్వాత మళ్ళీ మనం స్కానింగ్ తీసినప్పటికీ ఒక నెల తర్వాత తీసి లేదు అనిపించుకున్న తర్వాత కూడా ఒక 2-3 months అంటే నెక్స్ట్ ఫర్దర్గా రాకూడదు వాళ్ళకి. అవును, రాకుండా ఉండేదానికి ఒక 3 నెలలు మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా లైఫ్లో కంటిన్యూ చేయాలి. మినిమం 3 months or 4 months వాడుకున్నారంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మా దగ్గర, వాళ్ళు హ్యాపీ అయిపోయి అంటే వేరే ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు. ఓకే, చాలా మంది వచ్చి ఉన్నారు, చాలా మంది రికవర్ అయిపోయింది. ఓకే, అంటే ఎముకకు సంబంధించి క్యాన్సర్ అంటే దానికి కూడా ఇస్తున్నాము, కానీ దానికి పూర్తి రిజల్ట్ రాలా. అంటే నాకు ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి పూర్తి కాలా, చనిపోయింది. మామూలు ఈ క్యాన్సర్ వాళ్ళు అయితే మా కాడ ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడేవాళ్ళు లేరు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే బోన్కు సంబంధించింది చూస్తున్నాం. ఇంకా దానికి ఏ విధమైన మెడిసిన్ ఇవ్వాలనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా తొందరలోనే
ఉంది. మనకి ఎప్పుడో శాస్త్రయుతంగా మహర్షులు ఎప్పుడో ఇచ్చారు మనకి. అది కూడా ఎవరెవరి ద్వారా వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఇంగ్లీష్ మందులు నమ్మినంతగా ఇవన్నీ నమ్మరు కదా సార్ చాలామంది. అంటే ఇవన్నీ వాడినట్లయితే లేటుగా మన మీద ప్రభావం చూపిస్తాయి, త్వరగా రిజల్ట్ ఉండవు అనేది ఒక అపోహ అనేది ఉంది. మరి రియల్గా క్యాన్సర్ అండి, వాళ్ళకి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవరన్నా వాళ్ళు ఉంటే చూపిమనండి, చూద్దాం. వీళ్ళు పెట్టడం ఏంది, రేడియేషను ఉన్న బాడీలో ఇమ్యూనిటీ పోద్ది. ఇప్పుడు మనకి క్యాన్సర్ అనేది ఒక విధంగా మనం ట్రీట్ చేయాల్సింది ఏంటంటే విరోధి. బాడీలో ఒక విరోధి ఉంది, దాన్ని ఫేస్ చేయాలంటే ముందు బాడీలో ఇమ్యూనిటీ కావాలా. వాళ్ళు ఏంది రేడియేషన్ పెడతాడు, రేడియేషను కరెంటు పెడతారు. రెండోది అవి పెట్టినప్పుడు ఏంది ఇలా బాడీలో ఉన్న హిమోగ్లోబిన్ పడిపోద్ది, జీర్ణశక్తి, లివర్ చెడిపోద్ది, కిడ్నీ చెడిపోద్ది, బ్రెయిన్ చెడిపోద్ది, తల వెంట్రుకలు ఊడిపోతాయి, కళ్ళు చూపుపోద్ది. లాస్ట్లో ఇక బతకదు, ఏదో ఒకటి పెట్టండి తినేసి చచ్చిపోద్ది అని చెప్తారు వారం రోజుల్లో. ఓకే, అంటే అది పెట్టడం వల్లే ఇదంతా జరుగుతుంది అంటారు? అవును, 100%. అవి పెట్టేదాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ కాదు. వీళ్ళు రిమూవ్ చేస్తారు, ఆ ఉన్న గడ్డను రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినప్పుడు గడ్డను రిమూవ్ అవుతుంది కానీ బ్యాక్టీరియా పోయి పెద్ద దగ్గరలో స్టార్ట్ అవుతుంది. అంటే ట్యూమర్ని రిమూవ్ చేసినప్పుడు మాత్రం ఆ ట్యూమర్ ఒక్కటి పోతుంది కానీ ఆ బ్యాక్టీరియా అలానే ఉంటుంది. బ్యాక్టీరియా పెద్ద దగ్గరలో స్ప్రెడ్ అవుతుంది, అది పిల్లలు పెడుతుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. సిస్టమ్ అది కాదు. క్యాన్సర్ అనేది మన సిస్టంలో చాలా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఒక బ్యాట్స్మెన్ సిద్ధు దానికి ఒక యూట్యూబ్ కూడా రిలీజ్ చేశాడు. మన మామూలు ఇదిలోనే రికవర్ అయిపోద్ది. ఆ సిస్టంలోనే మేము కూడా ఏంటంటే ఆ సిస్టమ్ కాదు కానీ మా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ బ్యాక్టీరియాని ఈజీగా చంపేస్తాం. ఒక 3 daysలోనే దాని పవర్ పోద్ది ఆడికి. దాని తర్వాత మేము ఇచ్చే ట్రీట్మెంట్లో వాళ్ళు చాలా ఈజీగా రికవర్ అయిపోతారు. ఇమ్యూనిటీని పెంచుతాం. వాళ్ళ బాడీలో ఎంత ఈజీగా స్ట్రెంత్ వస్తుందో వాళ్ళు అంత ఈజీగా రికవర్ అయిపోతారు. దాని గురించి అదే క్యాన్సర్ అనేది అసలు మా సిస్టంలో జబ్బు కాదు. ఓకే, క్యాన్సర్ అంటే చాలా పెద్దగా చెప్తూ ఉంటారు, బట్ మీరు చాలా పెద్దగా చూసే రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మీరు చాలా సింపుల్గా అంటే అసలు 3 daysలోనే ఫుడ్ డైట్ అనేది పాటించు, అంటే ఫుడ్ ఒకటి ఫ్రూట్స్ తీసుకుంటూ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ని వాడాలి. తర్వాత ఒక 1 నెల రోజులు అలాగే కంటిన్యూగా 3 నెలలు పాటించాలి. 3 నెలలు పాటించుకున్నానంటే వాళ్ళకి ఏమి ఉండదు, హ్యాపీగా ఉండరు. చాలా మంది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ క్యూర్ అయిపోయి క్యాన్సర్తో బాగున్నారు. ఓకే, ఈ పెరాలసిస్ వాళ్ళు కూడా అంతే. పెరాలసిస్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ మీ లెక్కలోకి కాదు అంటే మనం కాదండి, మనకు పూర్వీకులే మనకు మంచి సిస్టాన్ని ఇచ్చాడు. దీనికి అందరూ సహకరిస్తే, ప్రజలు సహకరించాలి, ప్రభుత్వాలు కూడా అనుకూలిస్తే ప్రపంచ దేశాలే మన భారతదేశాన్ని ఎదురు చూసే స్థాయికి తీసుకొస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.